ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు నేర్చుకోబోయే టాపిక్ పేరు షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ స్క్యూ లైన్స్. యాక్చువల్గా ఇంతకుముందు మనం ఈ ప్రాబ్లం మీద ఈ కాన్సెప్ట్ మీద ఒక ప్రాబ్లం చూసినాం. అదేంటంటే R=A+TB బార్, R=C+SD బార్ అండ్ లైన్స్ రెండు మనకు డైరెక్ట్ ఇస్తాడు వాడే. కానీ ఇక్కడ ఏంటంటే జస్ట్ పాయింట్స్ ఇచ్చిండు. పాయింట్స్ ఇచ్చి ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద లైన్స్ అని అన్నాడు. సో మనం ఫస్ట్ ఆ పాయింట్స్ రాసి ఆ తర్వాత లైన్స్ ఫైండ్ అవుట్ చేసి వాటి మధ్యలో డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇది ఏ అనే పాయింట్, బి అనే పాయింట్ ఏమో 4, 0, -3 అండ్ సి అనే పాయింట్ ఏమో 1, 2, -1, డి అనే పాయింట్ ఏమో 2, -4, -1. సో ఇప్పుడు ఏంటంటే ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ we have to find the distance between AB and CD. అంటే AB ఒక లైన్ అండ్ CD ఒక లైన్. ఫస్ట్ AB ఈక్వేషన్ కనుక్కోవాలి. ఏ లైన్ పాసింగ్ త్రూ 2 పాయింట్స్ ఇన్ 3D. 3Dలో ఒక లైన్ ఈక్వేషన్ కనుక్కోవాలి విచ్ ఇస్ పాసింగ్ త్రూ 2 పాయింట్స్. ఏమవుద్ది? R - A ఈక్వల్స్ టు T of B - A సింపుల్గా. సో R ఈక్వల్స్ టు ఇది ఇటు వచ్చేస్తే 1 - T అవుద్ది, ఎందుకంటే -8 వస్తే +A అవుద్ది. సో 1 - TA ఉంది. సో -T కామన్ తీస్తే A మిగులుద్ది. సో ఏ బార్ ఉంటుంది -TA బార్, ఇటు వచ్చేసి ఏ బార్ ఉంటుంది -TA బార్ ప్లస్ TB ఉంది అక్కడ. సో TB. సో ఇది అయితే ఇది OA విచ్ ఈస్ ఏ పొజిషన్ వెక్టర్ ఏ బార్ అన్నట్టు, ఇదేమో B బార్ అన్నట్టు. సో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది స్ట్రేట్ లైన్ ఈక్వేషన్ నార్మల్గా. కానీ మనకు కావాల్సింది ఏ ఫాము? R=A+TB బార్ కావాలి. సో మనం ఏం చేస్తామంటే దీన్నే అకౌంట్లోకి తీసుకుంటాం. R బార్ ఈక్వల్స్ -A అటు వస్తే A బార్ ప్లస్ ఆల్రెడీ ఇక్కడ T ఆఫ్ B బార్ -A బార్ ఉంది. సో ఇది క్యాలిక్యులేట్ చేస్తే సరిపోద్ది. దట్ ఈక్వల్స్ A బార్ ఏంది? 1, -2, -1 అంటే పొజిషన్ వెక్టర్ అన్నట్టు. OA అనుకోవచ్చు. పొజిషన్ వెక్టర్ ఆఫ్ ద పాయింట్ A విచ్ ఈస్ A బార్ 1, -2, -1 ఏమవుద్ది రాసుకుంటే, IJK అని రాసుకుంటే రాసుకోవచ్చు, లేదా 1, -2, -1 అని పెట్టుకోవచ్చు. సరే, ఫర్ అవర్ కన్వీనియన్స్ I - 2J - K బార్ ప్లస్ T ఆఫ్ B బార్ -A. ఇది B బార్ యాక్చువల్గా OB అనే పొజిషన్ వెక్టర్. సో B బార్ అవుద్ది. B - A 4 - 1 ఏంది? 3 I 4 - 1 3. అఫ్ కోర్స్ ఈ ఫస్ట్ కాబట్టి అలాంగ్ X మనకేంది I ఉంటుంది. సో I క్యాప్ 0 - 2 -2 వస్తుంది. సో +2 J -3 -1 -3 +1 అవుద్ది. సో -2 వస్తుంది. ఓకే, సో ఇది ఫస్ట్ లైన్ ఈక్వేషన్. ఇప్పుడు ఇది మనకు కావాల్సిన ఫామ్లో ఉంది. R=A+TB బార్ అనే ఫామ్లో ఉంది. ఇది ఓకే కదా? ఇప్పుడు మనం సెకండ్ లైన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. సెకండ్ లైన్ ఈక్వేషన్ ఏంది చూసుకుంటే అది కూడా R=C+S ఆఫ్ D - C. ఇది OC అనుకుంటే సమ్ పొజిషన్ వెక్టర్ C బార్ అవుద్ది. ఇది OD అనుకుంటే పొజిషన్ వెక్టర్ D బార్ అవుద్ది. సో ఏం చేస్తున్నాం? పాసింగ్ త్రూ ద పాయింట్ C అండ్ ప్యారలల్ టు ద వెక్టర్ D బార్ -C బార్. ఈ ఫామ్లోకి తెచ్చుకోవాలంటే ఇలా దట్ ఈక్వల్స్ టు C బార్ 1, 2, -1 ఉంది. 1, 2, -1 అంటే ఏం రాసి మనం I + 2J - K ప్లస్ S ఆఫ్
డి మైనస్ సి. డి మైనస్ సి అంటే ఏమొస్తుంది? 2 మైనస్ 1 1 1 కాబట్టి 1 ఇంటూ ఐ క్యాప్ అలానే ఉంటుంది. పెట్టుకోండి బాగుంటుంది. సో -4 -2 ఏమొస్తుంది? -6 వస్తుంది. -6 జే క్యాప్. బై ద వే క్యాప్ అంటే ఏంటి? యూనిట్ వెక్టర్ అని దాని మీనింగ్ అన్నట్టు. బార్ పెడితే ఏంటి? జస్ట్ నార్మల్ వెక్టర్, దాని మ్యాగ్నిట్యూడ్ 1 కాదు. క్యాప్ అంటే ఏంటంటే ఆ వెక్టర్ యొక్క మ్యాగ్నిట్యూడ్ 1 అని. ఓకే, సో -5 -1 అంటే +1, -5 + 1 -4 అవుతుంది. -4k. ఈ విధంగా మనకు 2 లైన్లు వచ్చేసినాయి. ఇప్పుడు మనకు సింపుల్గా మనం ఫార్ములా యూజ్ చేస్తాం కదా. ఇది R = A + TB లాగా ఉంది, ఇది R = C + SD లాగా ఉంది. ఇలా ఉంటే ఏం చేస్తాం? ఫార్ములా యూజ్ చేస్తాం. ఫార్ములా యూజ్ చేసి చేసేస్తాం. ఏంటి ఫార్ములా? షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ 2 స్క్యూ లైన్స్కి C - A BD బాక్స్ mod by B × D mod. ఇది ఫార్ములా. సింపుల్గా మనం చిన్న ఇక్కడ రఫ్గా వేసుకున్నాం ఏమవుద్దని. C - A ఏమవుద్ది చూద్దాం. ఫస్ట్ R = A + TB ఫామ్లో ఉంది. ఇది మనకు కావాల్సినటువంటి R = A + TB ఫామ్లో ఉంది. ఇది R = C + SD ఫామ్లో ఉంది. సో ఇక్కడ చూసుకుంటే C = ఇది, D = ఇది, A = ఇది, B = ఇది. ఫస్ట్ C - A కావాలి కాబట్టి మనం సింపుల్గా C - A ఏమవుద్ది? ఇది మైనస్ ఇది, అంతే కదా. ఫస్ట్ I - I 0, సో ఏం రాదు. 2j - -2j విచ్ ఈస్ 4j అవుతుంది. ఎస్ అవుతుంది కాబట్టి -k -k ఏమవుద్ది? ఇవి రెండు కూడా క్యాన్సిల్ అయిపోతాయి. +k వస్తుంది కాబట్టి -k + k 0. ఈ C - A. తర్వాత B ఉంది, D ఉంది. ఇవి వేసేసుకొని మనం మాడ్ చేసేసుకోవడం. ఓకే, B × D చూసుకుందాం ఒకసారి ఏమొస్తుందో చూసుకుందాం. C - A ఇది వచ్చింది. సరే ఫస్ట్ అయితే ఇది వేసేద్దాం, బాక్స్ వేసేద్దాం. ఏమొస్తుంది అది చేస్తే? C - A BD బాక్స్ ఏమొస్తుంది? బాక్స్ వేస్తే C - A ఏంది? వెక్టారు. I ప్లేస్లో 0 వచ్చింది, K ప్లేస్లో కూడా 0 అని. జస్ట్ J కోఎఫిషియంట్ మాత్రం ఉంది కాబట్టి ఇక్కడ 4. తర్వాత B ఏది? ఇది ఏంది? D. B ప్లేస్లో ఏముంది? 3 2 -2. D ప్లేస్లో ఏముంది? 1 -6 -4. మాడ్ చేస్తే ఏమొస్తుంది? డెట్ చేస్తే ఏమొస్తుంది? ఓన్లీ ఈ ఎలిమెంట్ యొక్క కోఫాక్టరే తీసుకోవాలి మనం, ఎందుకంటే ఇది 0 కాబట్టి. సో దీనికి ఏమొస్తుంది? -4 వస్తుంది. డెట్ చేసేటప్పుడు మనం దీనికి -4 రాస్తాం కదా, మైనర్ అంటాం దాన్ని. ఇక్కడ ఈ ప్లేసెస్లో ఉన్న దానికి మైనస్ వస్తుంది. -4 ఆఫ్ 3 × -4 -12 -2 × 1 -2, కానీ ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంటుంది. -× -+2 దట్ ఈక్వల్స్ టు -4 -12 + 2 ఎంత? -10. -10 × 4 -4 విచ్ ఈస్ 40. -10 × -4 10 × 4 40. C - A BD వచ్చింది విచ్ ఈస్ 40. ఇప్పుడు మనకేం కావాలి? BD కావాలి, B × D కావాలి. B × D ఈక్వల్ ఏంది? డెట్ కాదు, జస్ట్ నార్మల్ B × D. B × D ఈక్వల్ ఏంది? B ఈక్వల్ ఏంది? ఇది 3 2 -2 1 D. బై ద వే ఫస్ట్ IJకి రాసుకోవాలి. IJకేసి రాసుకొని B ప్లేస్లో 3 2 -2, ఇక్కడ DV 1 -6 -4. ఇప్పుడు చేసుకోవాలి. ఇక్కడ మాడ్ ఎందుకు తీసేసిన? B × D అనేది ఒక వెక్టార్. ఇప్పుడు ఈ డెట్ చేస్తే మనకు వెక్టార్ వస్తుంది. దాని తర్వాత దాన్ని మాడ్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో I cap of 2 × -4 -8. ఇది
తర్వాత -6 into -2 12. తర్వాత -g of 2 into -4 -12, 1 into -2, so +2, plus k cap of 3 into -6 -8, -2 into 1 2, that equals to ఏమొస్తుంది -20i plus 10j -20k. సో సింపుల్గా మనకి ఇది వస్తుంది. దీని నుంచి మనం ఏం కామన్ తీయొచ్చు, యూ కెన్ టేక్ 10 as common, -2i plus j -2k. ఇది మనకు v cross d. దీనికి మాడ్యులస్ ఏమైతే అనేది చూడాలి మనం. ఇప్పుడు దీనికి మాడ్యులస్ ఏమైంది, సింపుల్గా v cross d mod. దీనికి మాడ్యులస్ ఏమైంది, ఏం లేదు, ఈ 10 అన్నిట్లలో కామన్ వచ్చింది కాబట్టి 10 బయటకు వచ్చేస్తుంది మాడ్ చేస్తున్నప్పుడు. ఇంటూ ఈ వెక్టర్ మాడ్యులస్ అవుతుంది. ఈ వెక్టర్ మాడ్యులస్ ఏంది, √2² + 1² + 2². 2² అంటే 4 + 1² అంటే 1 + 2² అంటే 4. 4 + 4 8, 8 + 1 9, సో √9 వస్తుంది. దట్ ఈక్వల్ టు √9 అంటే ఎంత, 3 ఆబ్వియస్లీ. 10 into 3 ఎంత, 30. సో ఇట్లా వస్తుంది. ఇట్లా వచ్చినాక మనకు లాస్ట్ ఏంది, దిస్ ఈజ్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ కదా, మోస్ట్ ఇంపార్టెంట్. ఇది ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. C-BD ఏమొచ్చింది 40, mod 40 ఏమవుద్ది 40 అవుద్ది బై b cross d mod of b cross d. అంటే ఇక్కడ మాడ్ అంటే ఒక నెంబర్కి మాడ్ చేస్తున్నాం, అంటే నార్మల్ మాడ్ అన్నట్టు, రియల్ డొమైన్లో మాడ్ అంటే మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది, ప్లస్ ఉంటే ప్లస్. ఇక్కడ మాడ్ అంటే ఇది మ్యాగ్నిట్యూడ్, ఇది వెక్టర్ కదా. సో ఈ మాడ్ మీన్స్ ఏంటంటే ఇది మ్యాగ్నిట్యూడ్, అంటే దీని మ్యాగ్నిట్యూడ్ ఎంత వచ్చింది 30 వచ్చింది. సో 30 వచ్చి ఇది క్యాన్సల్ 4/3. సో దిస్ ఈజ్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ద గివెన్ స్క్యూ లైన్స్ AB అండ్ CD. దిస్ ఈజ్ ద ఆన్సర్. అంతే, ఇంత చేస్తే సరిపోద్ది సింపుల్గా. నాకు స్పేస్ లేక మొత్తం అక్కడక్కడనే చేసా. మీరు సరిగ్గా చేస్తే ఒక 1.5 pages వస్తుంది, అప్పుడు ఫుల్ 7 marks పడతాయి.